ఏంటి కొంతమంది బాప్తిస్మాన్ని కూడా వాళ్ళ సంఘంలో బోధించరు. మరి ఆ విశ్వాసుల పరిస్థితి ఏమిటి? మంచి ప్రార్థనా పరులు, భక్తి కలిగినటువంటి వారు, కానీ కొన్ని సంఘాలలో బాప్తిస్మం లేదు. ఏమండి ఎలా? ఒకసారి ఆలోచించండి. దుఃఖం ఏమండి, సేవకుని గుండెల్లో ఏదో తెలియనటువంటి బాధ, కుటుంబాన్ని గురించి కాదు, ఆరోగ్యాన్ని గురించి కాదు, ఏమండి నడవలేకపోతున్నాను దేవా నా కాళ్ళు ఇవ్వు అని చెప్పని కాదు, గుండెల్లో మండుతున్న పరిశుద్ధాత్మ మంట. సేవకులారా, ధర్మ విరోధులుగా ఎందుకు మారుతున్నారు? ఆశీర్వదించబడే ధర్మం బోధించబడుతూ ఉండగా ఈ ధర్మానికి వ్యతిరేకంగా క్రైస్తవ్యములోనే అనేక మందిని బాప్తిస్మానికి నడిపించకుండా, బాప్తిస్మం లేదు అన్నట్లుగా, ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా నాలుగు చినుకుల మాదిరిగా చల్లి, ఏమండి ఏదో ఒక పార్టీ జెండా మాదిరిగా ఊపి ఇటు పో ఇటు రా అయిపోయింది బాప్తిస్మం. ఏయ్, ఎవడలా నీకు బోధించింది? ఎక్కడ ఈ బోధ? జాగ్రత్త. దేవుని వాక్యానికి ధర్మ విరోధిగా నువ్వు లేపబడితే నా ప్రభు అయినటువంటి యేసు రాబోతున్నాడు. ఆ రోజు నీవు నిలబడ్డటప్పుడు నీ నామములో మేము దయ్యాలు వెళ్ళగొట్టావు, అద్భుతాలు చేసావు, చర్చిలు కట్టావు, సభలు పెట్టావు. ఆయన అంటాడు, అసలు నువ్వు ఎవడరా బాబు? ఎవడు? అయ్యా నేనయ్యా రెవరెండ్ని, బిషప్ని, పోపుని. నువ్వెవడవైతే నాకెందుకు? నువ్వెవడవైతే నాకు అసలు నువ్వెవరో నాకు తెలియదు. ఏడు పెద్ద బైబిల్ కొన్నానయ్యా, నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు సేవకుడు వెళ్ళా, నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ నీ కళ్ళకి కనబట్టం లేదా? యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలు మూసివేస్తే సమస్తల కదరా బాబు పరలోకానికి తీసుకుని వెళ్ళేది యేసు రక్తం, యేసు నామం, పరిశుద్ధాత్మ అభిషేకం. గువ్వవలే నిన్ను లేపి క్రీస్తు ఎదుట నిలబడతా. కడుపు కూటి కొరకు ధర్మ విరోధిగా మారిపోతావా? ఏ రోజు నీ గుండె ఆగిపోద్దో తెలియదు. నువ్వు నాశనమైంది కాకుండా నీ బోధ విన్నటువంటి అమాయకులైనటువంటి బిడ్డలు కూడా అపవిత్రతకి, ధర్మ విరోధిగా నడిపిస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే ధర్మానికి లోబడి, వాక్యానికి లోబడి బాప్తిసం పొందుతావో క్రీస్తుని నువ్వు ధరించుకుంటావు. హల్లెలూయా.